ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇరవై 1/4/2025 సోమవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:49 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:17 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1:49 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:02 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఈరోజు యోగం సాధ్యయోగం సాయంకాలం 5:12 వరకు. తదుపరి శుభయోగం. ఈరోజు కరణం కౌలవకరణం పగల 3:41 వరకు. తదుపరి గరజకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:34 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 9:38 నుండి 11:14 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, బుధ, శని గ్రహాలు. ఇక్కడ చంద్రుడు మకర రాశిలోకి వెళ్ళి కర్కాటకంలో ఉన్న కుజుడిని చూసేటువంటి రోజు. చాలా విశేషమైన రోజు. అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః సంగాయ చ పశుపతే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీసయ చ నమో వృక్షేభ్యో అరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. చాలా చాలా ప్రీతికరమైనటువంటి సోమశ్రావణి మహాపుణ్యకాలానికి ప్రతి ఒక్కరూ వేంచేసి ఉన్నందుకు ఇంత మహత్కరమైనటువంటి పుణ్యదినం నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తన కర్తవ్య బోధనగా శివారాధన చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఈరోజు పంచామృతాలతో, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలు, పళ్ళరసాలతో ఎవరికి తోచిన పదార్థంతో వారి యథాశక్తి శక్త్యానుసారం కొండంత శివుడి కంట చెంబుడు నీళ్లు పోసినా సంతృప్తి పడతాడట. అందుకే ఆయన బోళాశంకరుడు అంటాడట. ఆ విధంగా ఎంతో కొంత మీకు యథాశక్తి దొరికినంత సంభవించినంత పదార్థంతో మొట్టమొదట భక్తి శ్రద్ధలతో శివారాధన చేయండి. ఎంత శివారాధన చేస్తే మీ జీవితం అంత సాఫల్యత యోగ్యంలోకి వెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, కుజుడికి మకర రాశి ఉచ్చక్షేత్రం. అంటే చంద్రమంగళ యోగంలో ఉన్నటువంటి ఈ రోజుని చంద్రుడి యొక్క దృష్టి కుజుడి మీద, కుజుడి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంటూ సమసప్తక భావ దృష్టిలో ఉన్నటువంటి ఇటువంటి రోజుని ఈ యొక్క చంద్రమంగళ యోగం విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నటువంటి తరుణంలో
మరి ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకునే ముందు శివారాధన కనుక చేస్తే చంద్రమంగళ యోగం అనేది చాలా విశేషంగా పనిచేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శివారాధన చేయండి. స్వామి యొక్క ఆరాధన, శివారాధన చేయడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్త దోషములన్నీ పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శివారాధనలో నిగూఢమైనటువంటి ఆ యొక్క పరిపక్వత పొందినటువంటి జ్ఞాన సంపద మన వశమవుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా పరీక్షాకాలం ఎక్కువగా పెరిగేటువంటి సందర్భాలు. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, తొందరపడి తీసుకునే నిర్ణయాలు, సంభవించబోయే ఉపద్రవాల వల్ల వచ్చేటువంటి స్థితులు, కొద్దిగా మాట పట్టింపులతో, మీ యొక్క బంధుగణంతో మాట పడేటువంటి దోషంతో చాలా నిగూఢంగా ఉండవలసినటువంటి సందర్భాలు మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నాయి. శత్రువుల దృష్టి అధికంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్య కూడా అధికంగా ఉంటుంది. మేషరాశి వారు చాలా నిగూఢంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. ఏలినాడి శని ప్రభావం, అర్ధాష్టమ కుజుడు, జన్మరాశిలో ఉన్నటువంటి రవి, అలాగే కొన్ని సందర్భాల్లో ద్వాదశంలో ఉన్నటువంటి బుధ రాహువుల యొక్క యతి, ఇవన్నీ కూడా మేషరాశి వారిని బాధించేటువంటి సందర్భాలు. అందువల్ల జాగ్రత్త వహిస్తూ శత్రువర్గం యొక్క దృష్టి లేకుండా శివారాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఉపద్రవాలు తప్పవు మేషరాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా సుస్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి లభించడానికి, ఏ జీవితాన్ని అయితే మీరు ఆస్వాదించలేకపోయారో ఆ జీవితం ఆస్వాదించలేకపోవడానికి గల కారణాలు ఈ యొక్క చంద్రమంగళ యోగం ఈ యొక్క వృషభ రాశి వారికి తెలియజేస్తుంది. ఒకప్పుడు స్థలం కొనుక్కున్నారు, ఆ స్థలం కొనుక్కున్న తర్వాత ఇల్లు కొడదామనేటువంటి ప్లాన్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయనుకోండి. ఆ ఇబ్బందులకు కారణం ఎవరు, దేనివల్ల నాకు ఈ ఇబ్బందులు వచ్చాయి, అది ఈరోజు కనబడుతుంది. అలాగే ఒక వివాహ సంబంధంకి వెళ్ళారు, అది చెడిపోయింది. ఆ చెడిపోవడానికి ఏం జరిగి ఉంటుంది, దానికి సంబంధించిన కారకత్వం ఏమిటనేది తెలుస్తుంది. అలాగే ఈరోజు నిగూఢమైనటువంటి నిజాలు తెలియడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కూడా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జీవిత గమన లక్ష్య సాధన మీద దృష్టి పడుతుంది. శివారాధన చేయండి, ఖచ్చితంగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత వల్ల చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా అష్టమ చంద్ర దోషం వీరిని చాలా ఇబ్బంది పెడుతుంది. అందులో చంద్రమంగళ యోగం వీళ్ళకి కలిసి రాదు. అందువల్ల వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారంలో కొన్ని మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తిరిగి రాకుండా ఆలస్యం అవడానికి కారకత్వం అవుతుంది. కావున జాగ్రత్త వహిస్తూ ఉండండి. అన్నింట విజయం సాధించడం కోసం మిథున రాశి వారు శివాలయంలో మారేడు పత్రితో అర్చన చేయండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి మీ రాశిని చూస్తుండడం వల్ల సప్తమ స్థానంలో ఉన్న చంద్రబలం అధికంగా ఉండి చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, అన్నింట విజయ సాధనగా ఉంటుంది.
ప్రతి పనిలోని కూడా శుభప్రదమైనటువంటి యోగాలు కర్కాటక రాశి వారికి ఈరోజు పొందుపరిచి ఉన్నాయి. కాకపోతే అవాంతరాలు కూడా అధికంగా ఉంటాయి. శివారాధన చేయడం వల్ల అవాంతరాలు తొలగిపోతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ఇది ఒక పరీక్షా కాలమని ఈ యొక్క సింహరాశి వారు ప్రత్యేకించి వినాల్సినటువంటి మాటలు ఇవి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింహరాశి వారికి అనేక రకాలైన ఆర్థిక అనర్థాలు అధికంగా ఉంటాయి. మీరు ఒక ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ ఖర్చు ఎంతవరకు అవసరం అనేది ఆలోచించి అంతవరకు మాత్రమే మీరు ఆ ఖర్చు పెట్టండి. అష్టమ శని యొక్క ప్రభావ తీవ్రత దేని మీద ఉంటుంది అంటే మీ ఇంటి లక్ష్మీదేవి మీద ఉంటుంది, మీ ఆరోగ్యం మీద ఉంటుంది. అందుకే ఈ లక్ష్మీదేవి ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుంది అంటే మీరు తీసుకునే నిర్ణయాలు. మీకు సంబంధం లేని విషయాల్లో అనవసరమైన విషయాలు దయచేసి జోక్యం కల్పించుకుని అనారోగ్యం పాలు కావద్దు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా మీ యొక్క స్థితిగతులన్నీ కూడా మంచి శుభప్రదంగా వచ్చేటువంటి రోజులు వచ్చాయి. శివారాధన చేయండి. ఎంత శివారాధన ఈ అష్టమ శనిలో ఉన్న 2.5 ఏళ్ళు చేస్తే మీకు అంత అద్భుతంగా ఉంటుంది. ఆవు పెరుగుని స్వామికి అభిషేకం చేయండి. సింహరాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి ఇక్కడ అష్టమ రవి దోషం వల్ల పనులన్నీ నత్తనడక మీద, అనారోగ్య సమస్యల మీద, ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి విపరీతమైన ఖర్చుల మీద అధికంగా పడుతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ కన్యారాశి వారు ఏ పని చేస్తున్నా కూడా చాలా చక్కగా ఆ యొక్క నెమ్మదిగా చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిగూఢమైన శుభప్రదమైనటువంటి యోగవంతమైన కాలంగా, చాలా విశ్లేషణాత్మకమైనటువంటి కాలంగా, ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే కాలంగా ఉండేటువంటి సందర్భం ఈ యొక్క తులారాశి వారికి ఉన్నది. ఈ యొక్క తులారాశి వారికి సంతానపరమైనటువంటి సమస్యల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తులారాశి వారికి విద్యార్థులు ఎవరైనా ఉంటే మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి 6వ ఇంట్లో ఉండి అష్టమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకి మాత్రం లోటు ఉండదు. కాకపోతే ఇక్కడ తులారాశి వారికి ఆలోచన పటిమ మీద ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఉన్నది. అర్ధాష్టమ చంద్రదోషం, అష్టమ గురుదోషం ఉన్నది. మీరు చక్కగా శివారాధన చేయడం వల్ల మీకు అన్నింటా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైన యోగవంతమైన కాలంగా, ఏ పని చేసినా కలిసి వచ్చే కాలంగా, ఇక్కడ చంద్రబలం అనేది అధికంగా ఉన్నటువంటి కాలంగా, చంద్రమంగళ యోగం కలిసి వచ్చే కాలంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా చూసినా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఈ సోమశ్రావణ మహాపుణ్యకాలం వృశ్చిక రాశి వారికి అన్ని గండాల నుండి బయటపెడుతోంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా జాగ్రత్త మాత్రం చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అందువల్ల ముఖ్యంగా వృశ్చిక రాశి భార్యాభర్తలకు అన్యోన్యత అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి, మీకు అన్నింటి శుభం జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు శివారాధన చేయడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందుతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి
ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులకి ఇంతింతై వటుడింతై ఆకాశమెంటను అన్నట్టుగా ఇక నుండి ధనుస్సు రాశి వారి యొక్క జీవిత గమన గాత్రం అంతా కూడా ప్రపంచం అబ్బురపరిచేలా ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి రవి, మృగశిర నక్షత్ర ద్వయంలో ఉన్నటువంటి గురుడు యొక్క స్థితి, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, 1 కాదు 2 కాదు, ఏ పని చేసినా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వీరి విద్య, వీరి యొక్క కుటుంబ విలువ, వీరి యొక్క జీవిత గమనం అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. శివారాధన చేయడం వల్ల, శివారాధనలో కొంచెం మమేకమయ్యి శివజ్ఞాన ఉత్పత్తి చేసుకోవడం వల్ల, శివజ్ఞాన ఉత్పత్తి అంటే దృష్టంతా పరమేశ్వరుడి ఆరాధన మీద పెట్టుకోవడం వల్ల ధనుస్సు రాశి వారికి రాబోయేటువంటి బృహత్తరమైనటువంటి శివజ్ఞానం ఆకాశాన్ని మించి ఉండడంలో ఆశ్చర్యకరమేమీ లేదు. మంచి రోజులే ఉన్నాయి. అందువల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుండి ఇంకా జీవితమే మార్పు వచ్చేస్తుంది. పూర్తిగా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదాలు, శ్రవణం 1, 2, 3, 4 పదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చంద్రబలం, చంద్రుడితో కూడినటువంటి ఆ యొక్క సప్తమ స్థాన కుజుడి వల్ల కొన్ని ఆటంకాలు అధికంగా ఉంటాయి. చంద్రమంగళ యోగం మకర రాశి వారికి కలిసి రాదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే రాశిచక్రంలో చంద్రుడు, పంచమస్థాన గురుడి యొక్క భాగ్య దృష్టి చంద్రుడి మీద ఉంది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ ఆ యొక్క గురుడి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నప్పుడు వచ్చే స్థితి కన్నా కుజుడి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉండేటువంటి పరిస్థితులు మార్పు వస్తాయి. దాన్ని మనం సూత్రప్రాయంగా తీసుకోగలిగితే మకర రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అర్ధాష్టమ రవిదోషం ఉన్నది కావున శివారాధన చేస్తూ శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి 6వ ఇంట ఉన్నటువంటి కుజుడు, అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాల యొక్క సమసప్తక భావ దృష్టి వల్ల కుంభరాశి వారికి కొంత పరీక్షాకాలంగా అనారోగ్య సమస్యలతో కొన్ని ఇబ్బందులతో ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరం. కుంభరాశి వారు తొందరపడి మాట్లాడడం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ దయచేసి చేయొద్దు. దీనివల్ల శత్రువర్గం యొక్క దృష్టి అధికంగా పెరుగుతుంది. జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన చేయండి, అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా కొన్ని సందర్భాల్లో మీనరాశి వారి గురించి చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈరోజు మీనరాశి వారికి ఉన్నటువంటి చంద్రబలంతోనే చాలా అద్భుతమైనటువంటి రాజయోగ కాలంగా, ఉద్యోగంలో ఉత్పత్తి అధికమైనటువంటి బెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఎంప్లాయర్గా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం అధికంగా ఉంది. ఈ చంద్రమంగళ యోగం మీనరాశి వారిని ముఖ్యంగా ఉద్యోగస్తులకి పదవీ అత్యున్నత ఉన్నత శిఖరాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వస్తాయి. మీనరాశి వారు శివారాధన ద్రాక్షపళ్ళ రసంతో కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశులు నేటి శుభఫలితాలు విన్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ మాలికతో ఉన్నటువంటి ఈ యొక్క సోమశ్రావణ మహాపుణ్యకాలంలో
ఈరోజు సోమవారం శ్రవణ నక్షత్ర సంహిత కాలంగా ఉన్నటువంటి రోజుని శివారాధన చేయడం వల్ల ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి పంచదారగా లేకపోతే బయట తీసుకున్నటువంటి పంచదారైన పిండి ఆడి చక్కెర పొడితో మీరు కనుక అవివాహితులైతే చక్కగా చక్కెర పొడితో కనుక మనకి ఆ శివారాధన చక్కగా మంత్రోక్తంతో అభిషేకం చేస్తే కనుక ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే పళ్ళ రసాలు, ఈ పళ్ళ రసాలతో కనుక ఉద్యోగస్తులు ఎవరైనా సరే అభిషేకం చేస్తేట మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మంచి స్థితికి వెళ్తారు. అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకం, భస్మజలంతో అభిషేకం, అలాగే ముఖ్యంగా ఈ గంధంతో కూడినటువంటి జలంతో అభిషేకం చేయడం వల్ల రోగాలన్నీ నశించిపోతాయి. సోమవారం శ్రావణ నక్షత్రంగా ఉన్నటువంటి ఈరోజు అవి శివారాధన చేస్తూ నక్తవ్రతం అంటే ఉదయం అంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేసి కార్తీక సోమవార వ్రతంలాగా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా శివారాధన వల్ల మీకు శుభం జరుగుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ పని చేసినా కూడా ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకున్న అప్పుల బాధల నుండి కూడా బయటపడతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి. అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా స్వయం పాకాన్ని ఇవ్వండి. అన్ని రకాలైనటువంటి శుభయోగాలు పొంది సోమశ్రావణి మహాపుణ్యకాలాన్ని వినియోగించుకుని సమస్త రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతంగా ఉండండి. అంతా శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. పరమేశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.